హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్లెట్ రైలు ప్రాజెక్టు, వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్వే మార్గంలో ఫ్యూచర్ సిటీలో స్టేషన్ ఏర్పాటు చేయాలని, వికారాబాద్, అనంతగిరి, మన్ననూర్, సోమశిల ప్రాంతాల్లో కూడా స్టేషన్ ప్రణాళికలు చేర్చాలని సూచించారు. పర్యాటక ప్రాంతాలకు అనుసంధానంగా రైల్వే మార్గం ఉండాలని, శంషాబాద్ ను బుల్లెట్ ట్రైన్ హబ్ గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ డిజైన్ లో కాకతీయుల వారసత్వం ప్రతిబింబించేలా రూపకల్పన చేయాలని సీఎం ఆదేశించారు. ఎయిర్పోర్ట్ ముందు భారీ ఐలాండ్ ఏర్పాటు చేసి రాణి రుద్రదేవుడు, నంది విగ్రహాలను ప్రతిష్ఠించాలని సూచించారు. ఎయిర్పోర్ట్ డిజైన్లపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల కీలక పాత్ర పోషించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రవీంద్ర భారతిలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. దశల వారీగా 9,000 మంది కళాకారుడు ఐడి కార్డు అందజేశామని చెప్పారు. సారథి కళాకారులకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, అర్హులైన వారికి కొత్త పింఛన్లు, ఉద్యోగ అవకాశాల అంశాలను ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో 2014లో నియమితులైన అధ్యాపకులకు హైకోర్టు డివిజన్ బెంచ్ తుది తీర్పుకు లోబడి వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 12 ఏళ్లుగా న్యాయపరమైన ప్రక్రియల కారణంగా అధ్యాపకులకు అనిశ్చితి, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సంఘం నేతలు పేర్కొన్నారు. అర్హులైన అధ్యాపకులకు ఆలస్యం లేకుండా పదోన్నతులు ఇవ్వాలని, లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి, అలాగే గౌరవనీయులు ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు సార్ గారికి, రిజిస్ట్రార్ యాదగిరి సార్ గారికి, అలానే తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నయ్య సార్ గారికి, జనరల్ సెక్రటరీ మోహన్ బాబు గారికి, అలానే మిగతా యూనివర్సిటీస్ వచ్చినటువంటి నా సహోదర ఉపాధ్యాయులందరికీ నా పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన విషయం మీ అందరికి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దం పైగా వీళ్ళ యొక్క ప్రమోషన్, సిఏఎస్ ప్రమోషన్ గురించి వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీని. దానికి సంబంధించి మేము తెలంగాణ ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఈ టీం రావడం జరిగింది. ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారిని కలవడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇది మేము వచ్చింది ఇక్కడికి వచ్చి ఏ వ్యక్తికో ఏ సంస్థకో మేము అగనెస్ట్ మాట్లాడడానికి గానో వ్యతిరేకంగా చేయడానికి రాలేదు. మా టీచర్ల యొక్క, మా అధ్యాపకుల యొక్క న్యాయబద్ధమైన వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కోసం అడగడానికి కోసం రావడం జరిగింది. దానికి ఏ విధమైన పరిస్థితులు, ఈ అడ్డంకులు జరుగుతున్నాయో గత 10 సంవత్సరాల పైగా వాళ్ళు పడుతున్న వేదన, వాళ్ళ యొక్క బాధలు వైస్ ఛాన్సలర్ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ టీచర్లకు వీళ్ళకు రావాల్సిన న్యాయబద్ధమైన ప్రమోషన్లు, సరే ఏం జరిగింది, ఎలా జరిగింది, రిక్రూట్మెంట్ ఏమైంది, అవన్నీ వీళ్ళు ఇక్కడ కూర్చున్న ఏ టీచర్ మీద ఒక కేసు కూడా లేదు, వీళ్ళు దానికి సంబంధం లేదు, వీళ్ళు బాధ్యులు కూడా కాదు. ఈ జరిగే విషయం యూనివర్సిటీకి వర్సెస్ మిగతా వాళ్ళకి కానీ, ఈ టీచర్లు వాళ్ళ మధ్యలో ఈ టీచర్లు వీళ్ళు ఇప్పటి వరకు నలిగిపోతున్నారు. దీన్ని ఇలా జరగకూడదని మేము ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలానే మన విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు మన విద్యా ప్రమాణాల గురించి రోజు మన పేపర్లో చూస్తూనే ఉన్నాం. అన్ని విధాలా మనము తెలంగాణని పైకి తీసుకురావాలని ఏ విధమైన విద్య మొత్తం పెద్దపీట వేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో మన తెలంగాణ యూనివర్సిటీలో ఇలాంటి పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా బాధాకరం. తప్పకుండా ఎక్కడెక్కడ ఏ విషయమైనా ఈ పరిస్థితుల నుంచి బయట రావడానికి, వీళ్ళకి న్యాయం జరిగేయడానికి మేమందరం తెలంగాణలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్ తరఫున అందరము రిప్రజెంట్ చేసి త్వరలో దీన్ని పరిష్కరించే విధంగా చేస్తాం. దానికి మన వైస్ ఛాన్సలర్ గారు కూడా వచ్చే ఈసీలో కూడా పెట్టి దీన్ని సానుకూలంగా వచ్చే విధంగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. దానికి మీడియా మిత్రులుగా మీరు ఎందుకంటే సొసైటీలో
మీరొక ముఖ్యమైన పాత్ర పోషించే వాళ్ళు. అంటే మీరు సమాజానికి కళ్ళు చెవులు లాంటి వాళ్ళు మీరు వీళ్ళు అంటే ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో పనిచేస్తూ ఒక టీచర్కు రావాల్సిన ఒక ప్రమోషన్ అంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎంత మానసిక వేద అనుభవించారనేది మీరు కూడా ఒక్కసారి పత్రికా విలేకరు మా మిత్రులు ఒక సోదర భావంతో ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు కావు ఇవి, వీళ్ళు చేసిన ఎలాంటి విషయాలు కావు. సో వీళ్ళను ఈ ప్రమోషన్లకు అవ్వకుండా చేయడానికి చేస్తున్న శక్తులు కూడా వాళ్ళని మీరు కావాల్సిన విధంగా తిప్పికొట్టాలని మేము మనస్ఫూర్తిగా మీకు నేను నా తెలంగాణ యూనివర్సిటీ ఆల్ యూనివర్సిటీ టీచర్స్ తరఫున మీ అందరికీ నేను ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే వీళ్ళకు టీచర్ కావాల్సిన ఒక ప్రొఫెసర్ అంటే ఒక 2012లో అంటే 14లో జాయిన్ అయిన ప్రొఫెసర్లు ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పుకుంటే అది ఎంత బాధగా ఉంటుంది అనేది ఒక మానసికమైన వేదన కూడా అదొకటి. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు వీళ్ళని బయట ఉండి ఉన్నారంటే అది కూడా కాదు. వీళ్ళు ఇదే యూనివర్సిటీలో ఉండి అన్నిటిలో కీలకమైన పోస్టులలో ఉండి యూనివర్సిటీని నడుపుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ అడ్మినిస్ట్రేటివ్ ఈజీగా అన్ని విధాలుగా యూనివర్సిటీని కాపాడుకుంటూ వస్తూ వాళ్ళకు అంటే విద్యార్థులకు భావితరాల పౌరులను తీర్చిదే ప్రాసెస్లో వాళ్ళు అన్ని చేస్తూ వాళ్ళ యొక్క సొంత హక్కులు సాధించుకోలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకోసమనే మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ఈ శ్రీమంత్ రేవంత్ రెడ్డి గారి దృష్టి కానీ అలానే యోగితా రాణా మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలానే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అందరికి కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను అతి త్వరలో దీన్ని ముగింపు చేయాలని వీళ్ళకి ప్రమోషన్స్ ఇప్పియాలని వాళ్ళని మేము తప్పకుండా కోరడం జరుగుతుంది. దానికి నేను ప్రత్యేకంగా మీడియా మిత్రులకు మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీ రోల్ కూడా చాలా ఉంటుంది కాబట్టి మీరు కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే విధంగా మీ పాత్ర మీరు పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పున్నే సార్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, అలా ఆఫీస్ బేరర్స్ అందరికీ, అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అధ్యాపకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చివరిగా మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజాప్రభుత్వం అత్యంత మానవీయంగా స్పందిస్తోందని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లతో సమావేశమైన ఆయన చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను దశల వారీగా పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక శాఖ ప్రతి నెల బిల్లులు చెల్లింపులు కొనసాగిస్తోందని, బకాయిల క్లియరెన్స్ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని తెలిపారు. డిప్యూటీ సీఎం ఇచ్చిన సానుకూల హామీతో ఈ నెల 18న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్మన్ రవీందర్ రెడ్డి ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్&బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్ లో హెచ్ఎస్బిసి రగ్బీ ప్రీమియర్ లీగ్ కు మంత్రి వాకిటి శ్రీహరి శ్రీకారం. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో హెచ్ఎస్బిసి రగ్బీ ప్రీమియర్ లీగ్ ను రాష్ట్ర క్రీడాకారులు శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు, కోచ్లు, అధికారులు, ఫ్రాంచైజీ యజమానులను అభినందనలు తెలిపారు. 6 పురుషుల జట్లతో పాటు 4 మహిళల జట్లు పాల్గొనడం భారత రగ్బీతో పాటు మహిళా క్రీడల అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించే ప్రతి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. बहुत खुशी की बात है, आज अपना तेलंगाना अपना गच्चीबौली में एचएसबीसी रग्बी प्रीमियर लीग यहाँ खिलाया जा रहा है। मैं सबको इनवाइट करता हूं और प्रेरित होना चाहिए इस मंच से, इस ग्राउंड से जो रग्बी यहाँ खिलाया जा रहा है और जो पार्टिसिपेंट्स पूरा विश्व से आए हुए हैं सबको मैं सादर स्वागत करते हुए हमें एक गर्व से ये बात बोलता हूं कि अपना तेलंगाना, अपना गच्चीबौली और अपना एचएसबीसी रग्बी प्रीमियर लीग ये सक्सेस होने के लिए आप सबका सपोर्ट जरूरी है। तो आखिर में एक बात बोलते हुए मैं रग्बी बोलता हूं और रग्बी इंडिया एक बार जोर से सबके मुंह से निकलना चाहिए, वी लव रग्बी इंडिया, वी लव। आवाज मेरा ही ज्यादा है सबसे, जहां जो जिसके
हाथ दो है उसमें से एक उठाना चाहिए। ये एंकरेजमेंट है। वी लव, जोर से वी लव, और एक बार प्यार से वी लव, वी लव। बोलो भारत माता की। थैंक यू मैडम।